హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి వ్లాగ్లో అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అంతే. మన ఫేస్ ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోవాల్సిందే, అంతేనండి. లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇది మార్నింగ్ అండి, అంటే నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే నేను గోధుమ రవ్వ అండి, ఇది నల్లదన్నమాట. నల్ల గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిదండి, మంచి బలం కూడాను. ఇది మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా హెల్తీ కూడా అండి. మామూలుగా రవ ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాం అన్నమాట. ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని పోపు దినుసులు వేసేసి మామూలుగా సింపుల్గా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే నేను ఉప్మా అనేది చేశానండి, గోధుమ ఉప్మా. ఇంకా తర్వాత వచ్చేసి మా పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ లంచ్ అనేది ప్రిపేర్ చేయలేదండి. మధ్యాహ్నం వస్తాను తీసుకెళ్తాను అంటే నేను ఇంకా ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే దిండ్లు మార్చుతూ ఉన్నానండి. ఇవి పాత అయిపోయినాయి దిండ్లు అయితే మాత్రం. ఇంకా అందుకనేసి ఇవి పాత అయిపోయిన తర్వాత మనకు ఫ్లాట్గా ఉంటుందండి, వెడల్పుగా ఉంటే. అలా కాకుండా ఏంటంటే నేను అంత గుజ్జుగా చేసేసి, అంటే దగ్గరికి చేర్చి మంచిగా కవర్ వేసేసి ఇక్కడ కుట్టు వేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే దిండుకు మనం ఉక్సులు లేదా గుండీలు వేసుకుంటారు కదా, అవి వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం మనం సగానికి మర్చాం కాబట్టి నేను అలాంటిది ఏమీ చేయలేదండి. ఎందుకంటే దీనికి ఇంకా ప్రాసెస్ ఉందన్నమాట, త్వరలోనే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది మంచిగా తయారు చేయడానికి అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎలా వేసినా నీట్గా ఉండటానికి నేను ఇక్కడ ఏంటంటే మంచిగా కుట్లు వేస్తున్నానండి. ఇది ఒక కుట్టే అనమాట, ఓన్లీ అట్లా లాగితే వచ్చేస్తుంది. కాకపోతే నీట్గా ఉంటాయి అన్నమాట. మనము ఎలా పడితే అలా వేసేస్తూ ఉంటాం కదా దీంట్లో. అలా వేసినప్పుడు ఒక దగ్గరికి గుజ్జుగా లేకుండా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే. అందుకనేసి మనకి తల కింద పెట్టుకున్నా కూడా మనకి ఒత్తుగా ఉంటుందన్నమాట. మనం అలాగే వేసుకున్నట్టే చాలా పలుచగా ఉంటుంది. మనం తల కింద పెట్టుకున్నా కూడా అంత కన్వీనియంట్గా ఉండదండి. మనం ఈ విధంగా మొత్తం ఒక దగ్గరికి చేర్చి మడిచి ఇలా కుట్లు వేసుకున్నామంటే చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది, మనకి తల కింద పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. అందుకనేసి నేను ఈ విధంగా తయారు చేశాను. ఇది ఇంకా నీట్గా కూడా చేయొచ్చు. నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎలా పాత దీంట్లని కొత్తగా ఎలా మార్చుకోవాలి, ఎలా చేసుకోవాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా కుట్లు వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం వంట ప్రిపేర్ అనేది చేస్తూ ఉన్నానండి. ఇక్కడ రైస్ అయితే తీసుకున్నాను నేను. 1.5 గ్లాస్ అయితే తీసుకున్నానండి. 1.5 గ్లాసు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి కొంచెం పురుగు పట్టింది అనుకోండి, మనం ఇందులో కొంచెం కర్పూరం మంచిగా దంచేసి అది మూట కట్టి అందులో వేసామంటే పురుగు చనిపోతుందన్నమాట. ఇంకా ఏవి వేసినా కూడా మనకి పురుగు అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కదా, తేమకు మనకు పురుగు వచ్చేస్తుంది అనమాట. ఆ పురుగు రాకుండా ఉండాలంటే పవర్ఫుల్ వచ్చేసి కర్పూరం అండి. అది వేసుకున్నామంటే మనము మంచిగా గల్లు ఉప్పు వేసి ఒక 3-4 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే మనకు రైస్ అనేది మంచిగా ఉంటుంది, పురుగు కూడా పట్టదండి. ఇంకా అలా నేనైతే రైస్ మంచిగా క్లీన్ చేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఆ విధంగా బియ్యం గిన పురుగు పడితే మీరు అది ట్రై చేయండి. ట్రై చేసేసి
మంచిగా గల్లుప్పేసి మంచిగా క్లీన్ చేసుకోండి. దానికి విరుగుడైతే మాత్రం గల్లుప్పేసి మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రైస్ చేస్తూ ఇక్కడ పప్పు చేస్తూ ఉన్నానండి. మెంతాకు పప్పు అనమాట. ఇది 2 days అయిపోయిందండి తెచ్చి. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇది వాడిపోతుంది. పైగా లోపల ఏమైనా తేమ అది ఇది ఉన్నిందంటే కూడా కుళ్ళిపోతుంది అనమాట. మనము ఆకుకూరలు తెచ్చుకున్నాక ఒక 2 days లోపలే మనము పప్పు కానీ మనకు ఏది నచ్చితే అది చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుందనేసి నేనైతే అనుకోలేదండి మెంతాకు పప్పు చేద్దాము అనేసి. ఇంకా పాడైపోతుంది అనేసి నేను పప్పు ఇక్కడ చేస్తూ ఉన్నాను. కాడలు కూడా బాగా ముదిరిపోయాయండి. అందుకనేసి నేను కాడలు అయితే వేయకుండా ఓన్లీ ఆకు మాత్రమే మంచిగా ఒలిచేసి అందులోనే గల్లుప్పు వేసి ఒలుచుకున్నానండి. ఇంకా అలాగే మనకు 5 minutes అయిపోయిందంటే దాంట్లో ఉన్న క్రిములు కానీ ఏవైనా వాళ్ళు ఏదైనా కెమికల్ కలిపినా కానీ అంతా పోతుందనమాట. అలా మనం వేసేసి ఒక 1/2 hour అలా వదిలేసామంటే మంచిగా ఒక 3 times మంచిగా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఏమన్నా కెమికల్స్ ఏమైనా కలిపితే అవి లేకుండా నీట్గా ఉంటుందండి. ఇంకా తర్వాత నేను ఆకుకూర పప్పు అయితే ఒలిచేసాను కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పప్పుకు మొత్తం రెడీ చేసుకుంటూ ఉన్నానండి. 1 cup అయితే కందిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, టమాటాలు ఒక 3 తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అలాగే వేసుకున్నామంటే మనకు పప్పు మెదిపేటప్పుడు నలగదనమాట. నలగనప్పుడు ఏంటంటే మనకి ఘాట్ అనేది తెలియదండి. అలా ఉండకుండా ఉండటానికి ఇక్కడ మంచిగా మనము పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ మంచిగా కట్ చేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుందండి పప్పు. మనకు మెతుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల ఏంటంటే మనకు పప్పు కూడా మెత్తగా నానిపోతుందండి. ఇక్కడ చూసారు కదా అవన్నీ కట్ చేసుకున్నాను. ఆ కూర కూడా మంచిగా క్లీన్ చేసేసి పప్పులో వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి చింతపండు కూడా తీసి వేసేసుకున్నానండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటంటే మనకు టైం లేనప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే ఒక 10 minutesలో మనకైతే పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కాకుండా మనము పప్పు ఉడికించుకొని మళ్ళీ తిరబాత వేసుకోవాలంటే మనకు టైం ఎక్కువ పడుతుందన్నమాట. అలా కాకుండా ఇవన్నీ మనం రెడీ చేసుకొని పప్పు చేసుకున్నామంటే ఒక 10 minutesలో మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనము పోపు కోసం ఆనియన్స్ అండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకొని ఈ విధంగా నలుస్తూ ఉన్నానండి. ఈ విధంగా నలుస్తూ ఉండడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇదే కాకుండా మనం పప్పు ఉడకబెట్టుకొని తిరవాత వేసుకున్నామంటే ఇంకా మన ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట. అంత బాగుంటుందండి దీని స్మెల్ అయితే మాత్రం. చూసారు కదా ఈ విధంగా మంచిగా తుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకున్నాను. ఇక్కడ మంచిగా క్లీన్ చేసేసి వేసుకుంటూ ఉన్నాను. ఇంకా టైం అయితే అయిపోయిందండి. ఈలోపు మనకు ఈ పప్పు కూడా నానిపోయి ఉంటుంది. నానిపోవడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుందండి. చూసారు కదా ఈ విధంగా తిరబాతకు అన్నీ నేను రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఒక 4 tablespoon వరకు ఆయిల్ అయితే వేసుకుంటాను. మామూలుగా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుందండి. చూసారు కదా ఇక్కడైతే నేను ఆవాలు తీసుకున్నాను. కొద్దిగా చేత్తోనే వేస్తూ ఉన్నాను. జీలకర్ర, ఆ తర్వాత వచ్చేసి శనగపప్పు కొంచెము, ఉద్దిపప్పు కొద్దిగా. మామూలుగా అయితే టైం ఉన్నిందంటే నేను ఇలా చేయనండి. ఉడికించి ఆ తర్వాత పోపు వేసుకుంటాను అనమాట. అదైతే ఇంకా బాగుంటుందండి. ఇది బాగుంటుంది. కాకపోతే టైం లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే ఇది బాగుంటుంది. టైం ఉంది అనుకుంటే ఆ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా టైం లేదు కాబట్టి అయితే నేను ఇలా చేస్తూ ఉన్నాను. పోపు దినుసులన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇంకా వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ మనము ఇది
మెత్తబడేదానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి తొందరగా మెత్తబడిపోతుందండి. చూసారు కదా, సాల్ట్ అయితే వేయకూడదు. నేనైతే ఈ పప్పులో సాల్ట్ వేయనండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి పప్పు అనేది ఉడకడం లేట్ అవుతుందన్నమాట. ఈ చిన్న చిట్కా పాటించండి పప్పు చేసేటప్పుడు. మామూలుగా మనం కూరల్లో వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటూ ఉంటాం కదా, ఆనియన్లో కూడా నేను మామూలుగా అయితే సాల్ట్ వేస్తానండి, తొందరగా ఉడికిపోతాయని. ఇక్కడ ఏంటంటే పప్పు చేసేటప్పుడు మనం సాల్ట్ వేసామంటే మనకు తొందరగా ఉడకదు పప్పు. అందుకనేసి నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయలేదు. మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చేసి ఒక చిన్న చిట్కా పాటించండి. ఇక్కడ చూసారు కదా, నేను మంచిగా ఒక 5 మినిట్స్ అలా నేను ఈ ఆనియన్స్ని మంచిగా వేయించుకున్నాను. మంచిగా మెత్తబడిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఆకు, చింతపండు, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనము ఇందులో వేసేసుకోవాలండి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కదా, 1 కప్పు పప్పుకి వచ్చేసి మనము ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి. మనకు అంత వాటర్గా లేకుండా, అంత గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పప్పు అయితే ఇక్కడ. ఆ తర్వాత ఇందులో మనం పప్పు వేసుకొని మంచిగా ఒక 1 స్పూను పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసి మనం మూత పెట్టేసామంటే పప్పు అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఒక 6-7 విజిల్స్ వస్తే చాలన్నమాట. ఇది మనం అన్నంలోకి కానీ లేదా సంగట్లోకి కానీ తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర టైం లేదు అనుకోండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. త్వరగా ఒక 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ విజిల్ పోయేంత వరకు అలాగే పక్కన పెట్టేసామంటే మనకు పప్పు రెడీ అయిపోతుందండి. ఇంకా ఏం చేయనవసరం లేదనమాట. ఇంకా అక్కడి నుంచి వాటర్ తీసేసి పప్పు ఎనుకొని ఇంకా అన్నం తిన్నామంటే సరిపోతుంది అంతే. చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఇదైతే నేను ఇంకా సాయంత్రం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య అసలు ఫేస్ అస్సలు పట్టించుకోలేదండి. దానివల్ల ఏంటంటే ఫేస్ బాగా ట్యాన్ అయిపోయిందనమాట. అందుకనేసి నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా, బ్రూ కాఫీ బాగా పనిచేస్తుందండి. అందుకనేసి నేను ఇక్కడ బ్రూ కాఫీ ఒక 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. 1 స్పూన్ తీసుకొని ఆ తర్వాత మనకు దీనిలోకి కావాల్సింది నిమ్మరసం అండి. మనకి కాఫీ పొడి మనకి ట్యాన్ బాగా తీసేస్తుంది అనమాట. ఆ తర్వాత నిమ్మరసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన ఫేస్ మీద ఎటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ లేకుండా ఫేస్ అయితే చాలా గ్లోగా కాంతివంతంగా ఉండేలా చేస్తుందనమాట. ట్యాన్ అయితే పూర్తిగా తీసేస్తుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, మృదువుగా ఉంటుంది మన ఫేస్ అయితే మాత్రం. ఇక్కడ చూసారు కదా, నేను నిమ్మకాయ సగం మొత్తం పిండేసానండి. కాఫీ పొడి 1 స్పూన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఎక్కువైపోయిందనమాట ఈ నిమ్మరసము. అందుకనేసి నేను ఇక్కడ ఏం చేశానంటే 1 స్పూను శనగపిండి అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. మనకి మీ దగ్గర ఒకవేళ శనగపిండి లేదు, ఓన్లీ కాఫీ పౌడరే ఉంది అనుకుంటే మీరు కొద్దిగా కాఫీ పొడి చిక్కగా వచ్చే వరకు మాత్రమే మీరు యాడ్ చేసుకోండి నిమ్మరసము. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి శనగపిండి అయితే యాడ్ చేసేసాను. లేదు మా దగ్గర కాఫీ పొడి లేదు, ఓన్లీ శనగపిండి మాత్రమే ఉంది అనుకుంటే ఓన్లీ శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి మన ఫేస్ మీద ఉండే ట్యాన్ మొత్తాన్ని తీసేస్తుందండి. మురికి, దుమ్ము, ధూళి పోయి ఫేస్ అనేది గ్లోగా ఉండేలా చేస్తుందనమాట. అదేవిధంగా మనకి ఫేస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ చేస్తుందండి. ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుందన్నమాట, మెరుస్తూ ఉంటుందండి. ఇది వారానికి 3 సార్లు ట్రై చేయండి. ఈ విధంగా 3 సార్లు ట్రై చేయడం వల్ల ఫేస్ మీద ఎటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ నలుపు కానీ లేకుండా, మనకి అన్వాంటెడ్ హెయిర్ కూడా ఉంటుంది కదండి మనకి ఫేస్ మీద, ఆ హెయిర్ కూడా పోతుందన్నమాట. అంత బాగా పనిచేస్తుందండి. ఫేస్ అయితే మాత్రం మీకు 1 టైంలోనే రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. ఎంత ట్యాన్ ఉన్నా కూడా మన ఫేస్ మీద మొత్తం తీసేస్తుందండి.
ఎంత నల్లగా ఉన్న ముఖమైనా కూడా తెల్లగా మెరిసిపోవాల్సిందే ఈ ప్యాక్ వేసుకుంటే. ఇంకా మా పాప అయితే చూస్తూ ఉందండి. నేను ఏ ఫేస్ ప్యాక్ వేసినా కూడా అంత బాగా పనిచేస్తుంది అనమాట. అందుకనేసి మా పాప నన్ను అడుగుతూ ఉంటుంది, నాకు కూడా వేయమ్మా అనేసి. తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయనేసి నేను తనకైతే వేయలేదండి. ట్యూషన్కి వెళ్ళేసి వచ్చింది, ఇంకా నన్ను చూస్తూ ఉంది, అమ్మ ఫేస్ బాగా వచ్చింది అనేసి. చూసారు కదా, నేనైతే క్లీన్ చేసుకున్నానంటే ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఇది డ్రై అయిపోవాలండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత స్లోగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నామంటే మనకి ఫేస్ మీద ఉండే ట్యాన్ పోతుందండి. ఈ విధంగా మీరు వారానికి 3 సార్లు ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే మేము నల్లగా ఉన్నాము అనుకుంటారో అటువంటి వాళ్ళంతా ట్రై చేయండి. మంచిగా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మన ఫేస్ క్లీన్ చేసుకుంటే మాయిశ్చరైజర్ ఏదైనా మీరు అప్లై చేసుకోండి. చూసారు కదా నా ఫేస్ మీద అయితే ఎంత మీకు రిజల్ట్స్ అయితే ఉందో గమనించారు కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవన్నమాట. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.